డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్. వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000 ప్లస్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K ప్లస్ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. డన్. సో జిఎస్టిఆర్ 1 ఫైలింగ్, జిఎస్టిఆర్ 3B ఫైలింగ్ నేను ఫోల్డర్లో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? సో మీకు రియల్ టైం అకౌంట్స్ ఉంటే మేము 3 మంత్స్ కానీ 4 మంత్స్ కానీ మంత్లీ ఒకసారి సపోర్ట్ చేస్తాం. బై హ్యాండ్ మీ చేతనే ఫైలింగ్ అనేది చేపిస్తాం. ఎవరికైనా మీ హస్బెండ్స్ కానీ, బ్రదర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉండి మీరు చేయగలిగితే మేము 1 or 2 మంత్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మంత్ నుంచి మీరే ఓన్గా ఫైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకేనా? మీరు ఎక్కడైనా జాబ్ చేసినప్పుడు ఫైలింగ్ చేయాల్సి వచ్చినట్లయితే ఓకే మీరు సో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీం ఉంటుంది. మా టీం కాల్ చేసి నేను చెప్తాను. మీకు ఏ ఎర్రర్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను నీట్గా. ఓకేనా? డన్. ఓకే గైస్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేశాను. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో టుడే మనము అడ్వాన్స్డ్ ఎక్సెల్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో స్టార్టింగ్ అండ్ దాంట్లో ఉన్న ట్రిప్స్, ఫార్ములాస్ అండ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా మనము ప్రాక్టీస్ చేయాలనేది టుడే క్లాస్ లో నేను క్లియర్ గా మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, డన్. సో స్క్రీన్ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఎస్ సార్. యా, స్క్రీన్ ఓకేమా? కనబడుతుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. అనిపిస్తుంది సార్. సో ఇప్పుడు మనం చూడండి అడ్వాన్స్డ్ ఎక్సెల్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి అమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్? ఎందుకు అడ్వాన్స్డ్ ఎక్సెల్ మనం ఉపయోగిస్తాం చెప్పండి. అడ్వాన్స్ ఎక్సెల్ అంటే ఫార్ములాస్ బేస్డ్ ఉంటాయి సార్. ఫార్ములాస్ బేస్డ్. ఓకే, ఎందుకు ఫార్ములాస్ బేస్డ్ ఫార్మాటింగ్ ఉంటుంది. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది వన్ ఆఫ్ ది డే మన దగ్గర టైప్ ఆఫ్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్స్ లేనప్పుడు ఆల్మోస్ట్ బిజినెస్ అకౌంట్స్ అంతా కూడా అడ్వాన్స్డ్ ఎక్సెల్ లోనే మెయింటైన్ చేసేవాళ్ళు, తెలుసా అవి? సో మనకు సాఫ్ట్వేర్స్ లేనప్పుడు మనకి ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, స్మాల్ స్కేల్ వాళ్ళు కానీ చూసుకున్నట్లయితే మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ వాళ్ళు మ్యాక్సిమం ఎక్సెల్ లోనే డేటా అంతా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయగలుగుతాము అనేది కూడా మనం చూడొచ్చు. ఓకే, మీరు చెప్పండి అమ్మా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు చెప్పండి. మాక్సిమం అన్నిట్లో చేయొచ్చు సార్. అంటే ఉమ్, బిజినెస్ పరంగా అన్నిట్లో చేయొచ్చు సార్. అదే ఎక్కడెక్కడ ఏ కాకపోతే ప్లేస్? అది ఫార్ములా బేస్డ్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్, థియేటర్స్ అన్నిట్లో చేయొచ్చు. కాకపోతే అది ఫార్ములా బేస్డ్ ఉంటది, కొద్దిగా డిఫికల్ట్ ఉంటది. అంటే ఎక్సెల్ అంటే సారీ టాలీ కంట. ఓకే, టాలీ కొద్దిగా ఈజీ బేస్డ్. అంటే ఓకే, డన్. సో ఎక్సెల్ ని స్కూల్స్, కాలేజెస్ లో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. అదే కంపెనీస్ లలో ఎంప్లాయీస్ సాలరీస్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. బ్యాంక్స్ లలో ఫైనాన్షియల్ డేటా, ఓకే, లోన్స్ తీసుకుంటే ఏ విధంగా ట్యాక్స్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి అనే వాటి మీద మనం చూసుకుంటాం. ఒకవేళ ఎలక్ట్రిసిటీ బిల్ చెక్ చేయాలి, డిస్కౌంట్స్ ఏ విధంగా సెటప్ చేయాలి, పైవోట్ టేబుల్, ఓకే, తర్వాత మనకి ఫిల్టర్, లైక్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్షిప్ లైక్ పార్ట్నర్షిప్ టేబుల్ ఎలా చేయాలి, స్టాక్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఓకే, స్లైసర్ అంటే ఏంటి, టైమ్ లైన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో దీంట్లో మనకు రోస్ అండ్ కాలమ్స్ తో కలిగి ఉంది. ఎంఎస్ ఎక్సెల్ అనేది రోస్ అండ్
కాలమ్స్ తో కలిగి ఉంటుంది. సో దీంట్లో మనకి ఎన్ని రోస్ ఉంటాయి, ఎన్ని కాలమ్స్ ఉంటాయి అని చూస్తే, సో 10,48,576 రోస్ ఉంటాయి. 16,324 కాలమ్స్ ఉంటాయి. రో హెడ్డింగ్స్ ని 1 2 3 4 5 మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కాలం హెడ్డింగ్స్ ని ఏబిసిడీలని మనం క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు దీంట్లో కొన్ని ట్రిక్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? చూడండి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు? స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్, ఫైనాన్షియల్ డేటా, ఎలక్ట్రిసిటీ బిల్, డిస్కౌంట్ టేబుల్, డేటా బర్త్ క్యాలిక్యులేషన్, ఫిల్టర్, పైవోట్ టేబుల్, వి లుక్అప్, హెచ్ లుక్అప్, పార్ట్నర్షిప్ టేబుల్, ఇన్వెంటరీ టేబుల్, గోల్ సింక్, సబ్ గ్రూప్స్, ఇలా మనం చూసుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ దీంట్లో మనం చేయొచ్చు. ఓకే, డన్. సో తర్వాత ప్రాబ్లం నెంబర్ 1 ఎక్సెల్ లో చూద్దాం. ఎక్సెల్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ ఈఎక్స్ అని టైప్ చేయండి. ఓపెన్ బ్లాంక్ వర్క్ బుక్. ప్లస్ జూమ్ చేయండి. కావాలి రైట్ సైడ్ లో అండర్ లో జూమ్ చేయొచ్చు. యా. సో బుక్ 1 ఉంది కదా, దీన్ని టైటిల్ బార్ అంటారు. వీటిని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. ఫైల్ ని ఆఫీస్ బటన్ అంటాం. ఈ హోమ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లోడ్ వీటిని ట్యాబ్స్ అంటారు. ఈ మొత్తాన్ని రిబ్బన్ అంటాం. క్లిప్ బోర్డ్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఫాంట్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. అలైన్మెంట్ ఒక గ్రూప్ అవుతుంది. నెంబర్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. స్టైల్స్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. సో వీటన్నిటిని గ్రిడ్ లైన్స్ అంటాం. ఒక్కొక్క సెల్ ని యాక్టివ్ సెల్ అంటాం. దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఇక్కడ నేమ్ బాక్స్ అంటాం. 1 2 3 అని సో రో హెడ్డింగ్స్ అంటాం. ఏబిసిలోని కాలం హెడ్డింగ్స్ అంటాం. ఇక్కడ లాస్ట్ లో ఉన్నదాన్ని స్క్రోల్ బార్స్ ఉంటాయి. లెఫ్ట్ కి రైట్ కి మూవ్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ చూడండి 1 2 3 ఇలా టైప్ చేయాలంటే టైం టేకింగ్. సో అలాంటప్పుడు మనం డిఫాల్ట్ గా నెంబరింగ్ ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు? మినిమం 1 ఆర్ 2 టైప్ చేయాలి. టైప్ చేసి మధ్యలో సెలెక్ట్ చేసి కిందికి డ్రాగ్ చేయాలి. ఇది ఎంటీగా ఉండాలి, ఇది ఫిల్ అయినట్టు ఉండాలి. ఈ డాట్ పట్టుకొని కిందికి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసామంటే నెంబరింగ్ ఆటోమేటిక్ గా వస్తుంది, నువ్వు టైప్ చేయకుండా. అదే ఈవెన్ నెంబర్స్ 2 4 సెలెక్ట్ చేయండి. ఇటుపక్క ఆల్రెడీ ఫార్ములా అప్లై అయిపోయింది కాబట్టి ఈ డాట్ మీద క్లిక్ చేస్తే 2 టైమ్స్ స్పీడ్ గా ఆటోమేటిక్ గా ఆ నెంబరింగ్ వచ్చేస్తుంది. ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. సో ఆడ్ నెంబర్ సెలెక్ట్ చేసి డబుల్ గీస్తే 1 3 5 7 ఆటోమేటిక్ వచ్చేస్తుంది. జనవరి, ఫిబ్రవరి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో తర్వాత సండే, మండే. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్, ఆల్రెడీ ఎక్సెల్లో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి ఇవి. ఓకే, వద్దనుకుంటే అంతా సెలెక్ట్ చేసి డిలీట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఒక స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ మనం తయారు చేస్తున్నాం. సీరియల్ నెంబర్, ఫస్ట్ లైన్ ఎంటీగా వదిలేయండి, ఎందుకంటే టైటిల్ పెట్టాలి కదా, అందుకోసం. నేమ్, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్, సైన్స్, టోటల్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, గ్రేడ్, మినిమం, మ్యాక్సిమం. ఓకే. సో ఇక్కడ నేమ్స్ చూడండి, లోకేష్, రాజ్, కాదర్, ఖాన్, నిసాబ్. మీరు ఏ నిమిషం ఏవైనా ఇచ్చుకునే ప్రాబ్లం లేదు. డౌన్ ఆరో, అప్ ఆరో ఇవ్వచ్చు. మార్క్స్ 54, 55, 90, 56, 89, 55. ఇక్కడ మీరు ఏ మార్క్స్ అని ఇచ్చుకోండి, ప్రాబ్లం లేదు. నేను జస్ట్ మీకు శాంపుల్ అర్థం అవడానికి అలా ఇచ్చాను. ఓకే.
మీకు నచ్చిన నెంబర్స్ ఇచ్చుకోండి. స్టార్టింగ్ ఒక్కటి కరెక్ట్‌గా ఇవ్వండి. ప్రాబ్లమ్ లేదు మీకు అర్థం అవ్వడానికి. యాహ్! ఇప్పుడు మీరు కొంచెం జూమ్ తగ్గిస్తున్నాను. 1 సెలెక్ట్ చేశామనుకోండి, మొత్తం లాస్ట్ వరకు వెళ్ళిపోయింటది. అలా కాకుండా మనకు ఏ నుంచి కావాలి, షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆర్ ఇవ్వండి. ఓ వరకు మాత్రం చాలు. ఓకే. ఇప్పుడు దీన్ని మెర్జ్ అండ్ సెంటర్ సింగిల్ లైన్ చేయాలి. మెర్జ్ అండ్ సెంటర్ ఇస్తే సింగిల్ లైన్ అవుతుంది. ఓకే. ఇక్కడ రాద్దాం. సో స్టూడెంట్స్ మార్క్ లిస్ట్. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ అని ఇవ్వండి. ఓకే. లైన్‌కి స్పేస్ పెరగాలి. 1కి 2కి మధ్యలో కర్సర్ పెట్టి కిందికి డ్రాగ్ చేశాం. 2కి 3 కర్సర్ పెట్టా. ఇలా డ్రాగ్ కూడా చేయొచ్చు. ఏబీసీలో కావాలి. ఏకి బికి తగ్గించు, కావాలంటే పెంచొచ్చు. మధ్యలో సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఇలాగా. ఓకే. బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్చాలి. నువ్వు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కలర్ మార్చాలి. సైజ్ ఇంక్రీజ్ చేయాలి. డేటా సెలెక్ట్ చేశాను. లెఫ్ట్‌కి, మిడిల్‌కి, రైట్‌కి చూడండి. అప్‌కి. మధ్యలో డేటా ఉండాలి. ఈ మధ్యలో ఎంప్టీ ఉంటే అప్పుడు డేటా బాక్స్ మధ్యలో ఉంటుంది. దీన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో సెలెక్ట్ చేస్తా. ఇలా. ఓకే. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్. వద్దు అనుకుంటే మళ్ళీ వాటిని క్లిక్ చేస్తే నార్మల్‌గా వస్తుంది. సైజ్ ఇంక్రీజ్ చేయాలి. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ డిక్రీజ్ చేయాలి. ఇంకా కొంచెం సైజ్ డ్రాగ్ చేద్దాం. ఇక్కడ కూడా సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇక్కడ ఫార్మాట్ మార్చొచ్చు. ఫాంట్ స్టైల్. నువ్వు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ పెట్టుకోవచ్చు. ఓకే. దీన్ని సెలెక్షన్ చేశాను. కట్ చేశా. కింద పేస్ట్ చేస్తాను. పేస్ట్. పైన కట్ చేసి కింద పేస్ట్ చేశాను. ఓకే. సో ఇక్కడ ఉండాలి, పైన కూడా ఉండాలి. కట్ అంటే ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. ఈ ప్లేస్లో ఉండాలి, పైన కూడా ఉండాలి. అప్పుడు కాపీ చేయాలి. కాపీ చేసి కర్సర్ ఇక్కడ పేస్ట్ చేసామంటే కాపీ పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, ఇది వెళ్ళిపోవాలంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇస్తే వెళ్ళిపోతుంది. ఓకే. దీనికి రెడ్ కలర్ ఇచ్చాను. ఇదే కలర్ ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ రావాలి. అప్పుడు ఫార్మాట్ పెయింటర్ మీద 2 టైమ్స్ తో స్పీడ్ గా ప్రెస్ చేయాలి. ఒక బ్రష్ సింబల్ లాగా వస్తుంది. నువ్వు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఆ కలర్ వచ్చేస్తుంది. వద్దు అంటే మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. యా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది. ఓకే. ఇక్కడ టైప్ చేశాను. అది పక్క సెల్లో కూడా వెళ్ళిపోయింది. అదే సెల్లోనే అడ్జస్ట్మెంట్ అవ్వాలా. వ్రాప్ టెక్స్ట్ ఇచ్చేసామంటే అదే సెల్లోనే అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో తర్వాత ఈ లైన్స్ అన్ని మెర్జ్ చేసి టైప్ చేయొచ్చు. టాలీ. ఇక్కడ స్టైల్స్ కూడా మార్చవచ్చు. ఇలాగా. వద్దు అంటే కంట్రోల్ జెడ్ ఇస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే. డన్. ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే. ఈ ఫైల్ని సేవ్ చేద్దాం. ఫైల్లోకి వెళ్ళాను. సేవ్, బ్రౌజర్, డెస్క్టాప్, ఫైల్ నేమ్. ఇక్కడ వచ్చేసి లైక్ రామ్ అని ఇచ్చాను. ఇక్కడ చూడండి రామ్ అనే పేరుతో సేవ్ అయింది. ఫైల్లోకి వెళ్ళాను. న్యూ డాక్యుమెంట్ తీసుకుంటాను. కొత్త డాక్యుమెంట్ వచ్చింది. పాతదే ఓపెన్ చేయాలి. ఓపెన్. ఇక్కడే రామ్ ఉంది చూడండి. రామ్ సెలెక్ట్ చేయొచ్చు. ఇదే ఇన్ఫర్మేషన్ వేరే ఒక పేరుతో సేవ్ చేయాలి. సేవ్ యాజ్ డెస్క్టాప్,
కళ్యాణ్ కళ్యాణ్ అనే పేరుతో సేవ్ చేయండి. ఇప్పుడు ఈ కళ్యాణ్కి పాస్వర్డ్ సెటప్ చేయాలి. ఇన్ఫో ప్రొటెక్ట్ వర్క్ బుక్ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ 123 ఎంటర్ 123 ఎంటర్. ఒకసారి సేవ్ చేయండి. కళ్యాణ్ అనే ఫైల్కి పాస్వర్డ్ ఇచ్చా. డెస్క్టాప్ మీద ఓపెన్ చేయండి. కళ్యాణ్ పాస్వర్డ్ అవుతుంది. సేవ్ చేయలేదా? ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ ఇవ్వండి. ఒకసారి సేవ్ చేయండి. పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుతుంది, లేకుంటే ఓపెన్ అవుతుంది. వద్దు అంటే మళ్ళీ తీసేయచ్చు. ఇన్ఫో ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ ఉందిగా, తీసేసారు. తీసేసి సేవ్ చేయండి. క్లోజ్ చేస్తున్నా. ఓకే, డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఫైల్ ప్రింట్. బ్యాక్గ్రౌండ్లో లైన్స్ రావట్లేదు. లైన్స్ రావాలంటే ఏం చేయాలి? సెలక్షన్ చేసి ఒకసారి క్లోజ్ చేసి ఆన్ చేస్తాను. ఇక్కడ వెళ్ళి ఆల్ బార్డర్స్, ఇప్పుడు వెళ్ళండి, లైన్స్ వస్తాయి. మళ్ళీ వద్దు అనుకుంటే సెలక్షన్ చేసుకొని ఇక్కడే ఆల్ బార్డర్స్లోకి వెళ్ళి నో బార్డర్స్ ఇచ్చారంటే మళ్ళీ వెళ్ళిపోతుంది. బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్, అవుట్లైన్ బార్డర్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. డ్రా చేయాలంటే డ్రా కూడా చేయొచ్చు. బార్డర్ రైట్ ఓన్లీ అవుట్ సైడ్ మాత్రం వస్తుంది. ఇన్సైడ్ కూడా కావాలి, ఇన్సైడ్ కూడా వస్తుంది. ఎరేజర్ కావాలంటే ఎరేజర్ కూడా చేస్తుంది. కలర్స్ లైన్స్ వద్దు అంటే ఎరేజ్ కూడా చేయొచ్చు. ఇలాగా ఈ అలైన్మెంట్ గ్రూప్ లో ఉన్న ఆప్షన్స్, ఫాంట్ లో ఉన్న ఆప్షన్స్, క్లిప్ బోర్డ్ లో ఉన్న ఆప్షన్స్, ఫైల్ లో ఉన్న ఆప్షన్స్ మనం డిస్ప్లే చేసాం. ఓకే, సో ఇప్పుడు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్, టోటల్ మార్క్స్, యావరేజ్, రిజల్ట్, ర్యాంక్, గ్రేడ్, మినిమం ఆర్ మాక్సిమం కనుక్కుందాం. టోటల్ మార్క్స్ అంటే ఏంటిమా? టోటల్ మార్క్స్ అంటే ఏంటిమా? ఫార్ములా యా. సో ఈక్వల్ 6 టు సబ్జెక్ట్స్ కలిపితే టోటల్ మార్క్స్ వస్తాయి. ఓకే, ఈక్వల్ టు చూడండి, అసలు ఎక్సెల్ లో ఈక్వల్ టు ఉపయోగించుకోకుండా, ఈక్వల్ టు ఉపయోగించుకోకుండా మనం ఏమి చేయలేము. ఓకే, సమ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ చూడండి, సి అనే కాలంలో 3 అనే రోల్ ఉంది కాబట్టి C3 సెలెక్షన్ చేసుకుందాం. సైన్స్ వరకు హెచ్ అనే కాలంలో 3 అనే రో వరకు ఉంది కాబట్టి H3 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. 399. ఇంకా 100 మంది స్టూడెంట్స్ ఉన్నా ఒకరికి ఫార్ములాస్ అప్లై చేస్తే చాలు, రిమైనింగ్ వాళ్ళందరికీ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఆ డాట్ పట్టుకొని డ్రాగ్ చేస్తే వీళ్ళ మార్క్స్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా ఇక్కడ C3:H3నే ఉందని గ్యారంటీ కాదండి. ఇదే ప్రాబ్లం నువ్వు మధ్యలో స్టార్ట్ చేసావంటే అక్కడ C3 ఉండదు. బట్టి కొట్టకూడదు సబ్జెక్ట్ని. ఓకే, నెక్స్ట్ యావరేజ్. ఇవి కూడా అంతే సేమ్. తెలుగు నుంచి సైన్స్ 100%కి ఎంత మనకి వచ్చిందని చూపిస్తుంది, 66.5. రిజల్ట్ అంటే ఏంటి? ఎవరు పాస్ అయ్యారో ఎవరు ఫెయిల్ అయ్యారో కనుక్కోవాలి. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ బ్రాకెట్ ఓపెన్, ప్రతి సబ్జెక్ట్లో 35 మార్కులు వస్తేనే పాస్, లేదంటే ఫెయిల్.
బ్రాకెట్ క్లోజ్, కామా, ఓకే. ఇదే ఫార్ములా కదా ఇక్కడ ఉంది. ఎంటర్, పాస్. మిగతా వాళ్ళు డ్రాగ్ చేస్తే చాలు. ఓకే. నెక్స్ట్ ర్యాంక్, బ్రాకెట్ ఓపెన్, టోటల్ మీద ర్యాంక్ తీయచ్చు. I3 కామా, మళ్ళీ I3ని సెలెక్ట్ చేసి మధ్యలో డ్రాగ్ చేయాలి. సో సెకండ్ I3కి మధ్యలో డాలర్ ఇవ్వాలి. షిఫ్ట్ డాలర్, షిఫ్ట్ డాలర్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. ఫిఫ్త్ ర్యాంక్. ఎందుకంటే 1 పాయింట్ అటు ఇటు ఉన్నా కూడా డిఫరెన్స్ కనిపించాలి కాబట్టి ప్రాపర్గా ఇవ్వాల్సి వస్తుంది. గ్రేడ్, సో ఎవరు ఏ గ్రేడ్, ఎవరు బి గ్రేడ్, ఎవరు సి గ్రేడ్ అని తెలుసుకోవాలి. ఈక్వల్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, యావరేజ్ మీద తీయచ్చు. ఓకే. 4 బ్రాకెట్స్ ఓపెన్ చేసాం, 4 బ్రాకెట్స్ క్లోజ్ చేయాలి. బి గ్రేడ్. ఓకే. తర్వాత మినిమం 6 సబ్జెక్ట్స్ లో మినిమం మార్క్స్ ఎవరికి వచ్చాయి? $54. నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్, ఇలా. ఓకే. ఇప్పుడు నువ్వు ఏ మార్క్స్ మార్చినా కూడా అన్ని మారిపోతాయి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 89 ఇచ్చా, మారిందా? సో ఇక్కడ 90 ఇచ్చా, చూడండి మారిందా? ఒకవేళ ఇక్కడ నేను 20 ఇస్తా, ఫెయిల్, బి గ్రేడ్. అదే ఇక్కడ 98 ఇస్తా, ఏ గ్రేడ్. ఇక్కడ 89 ఇచ్చా, ఏ గ్రేడ్. చూడండి అన్నీ మారిపోతాయి. దిస్ ఈస్ ద స్టూడెంట్స్ మార్క్ లిస్ట్. స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఎలా చేయాలి అనేది నేను మీతో డిస్కస్ చేశాను. నెక్స్ట్ సీట్ 2 ఓపెన్ చేసా, కొంచెం జూమ్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీ డౌట్స్? స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్. ఓకే. అసలు ఎంప్లాయీ శాలరీస్ టాలీలో లైక్ ఎక్సెల్లో ఏ విధంగా చేయాలి? ఓకే. ఎందుకు యూజ్ చేస్తారమ్మా ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎందుకు డిఫైన్ చేస్తారు దీన్ని? చెప్పండి గైస్. ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ ని ఎందుకు డిఫైన్ చేస్తారు? ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో రైజ్ చేస్తారు? టైప్ చేసుకోండి, నేను కాపీ చేసుకున్నాను ఇక్కడ. చెప్పాలి. సే ఎస్ సార్ నో, తప్పుగా ఏం కాదులేండి, ప్రాబ్లం లేదు. తెలిసిన కాక చెప్పండి. ఎందుకు ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ ని చేస్తారు? మంత్లీ ఉమ్? మంత్లీ సార్ తెలిసి మంత్లీ పే ప్రొవైడ్ చేయాలి. చెప్పండి. తెలిసిన కాక చెప్పండి అమ్మా, ప్రాబ్లం లేదు. సబ్మిట్ చేయాలి. మంత్లీ శాలరీ ఎవరికి Very ఎంత పే సో చేస్తున్నారో తెలియాలి కదా సార్. ఎంప్లాయీస్ అంటే మన దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి ఎవరికి ఎంత శాలరీస్ ఉన్నాయి, ఎవరికి బేసిక్ శాలరీ ఎంత, వారికి కంపెనీ వారి యొక్క డెసిగ్నేషన్ బట్టి ఎవరెవరికి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డియర్నెస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్. సో 25,000కి హౌస్ రెంట్ అలవెన్స్ 2%, ట్రావెలింగ్ అలవెన్స్ 1%, డియర్నెస్ అలవెన్స్ 3%, మెడికల్ అలవెన్స్ 4%.
ఈ 25,000కి ఈ పర్సెంటేజ్లు అన్ని యాడ్ చేస్తే గ్రాస్ సాలరీ 30,000 వస్తుంది. ఆ 30,000 మీద ప్రావిడెంట్ ఫండ్ 2%, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఒక 3%. ఈ 30,000 మీద ఈ రెండు కలిపితే డిడక్షన్స్ ఒక 2,000 అనుకోండి. 30,000లో 2,000 వెళ్ళిపోతే బై హ్యాండ్ నెట్ సాలరీ ఎంత వస్తుంది? 28,000 వస్తుంది. ఈ ప్రాసెస్ని ఓకే ఎంప్లాయర్స్ యొక్క డిజిగ్నేషన్ బట్టి మనం ఒక పర్సన్కి అప్లై చేసి రిమైనింగ్ అందరూ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఒక్క అక్షరం మీరు టైప్ చేసినా మధ్య మధ్యలో సేవ్ ఇవ్వాలి మనం గుర్తుపెట్టుకోండి. Ctrl+C, Ctrl+V. చూడండి ఇవన్నీ పర్సెంటేజ్ కాలంలో ఉన్నాయి. అన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయండి. ఓకే అక్కడ నేను మీకు అర్థం అవడానికి మాన్యువల్గా ఇచ్చింటాను. హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి మేము హౌస్కి ఇంత పర్సెంటేజ్ అని, హౌస్ నుంచి ఆఫీస్ వెళ్ళడానికి ట్రావెలింగ్ అలవెన్స్కి ఇంత పర్సెంటేజ్ అని, హెల్త్ బాగాలేకుంటే మెడికల్ అలవెన్స్కి ఇంత పర్సెంటేజ్ అని మా దగ్గర ఉన్న ఎంప్లాయీని అన్ని రకాలుగా మేము సేఫ్టీగా చూసుకుంటున్నాం అని సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు లైక్ మనకు అది ఇస్తారు కదా ఆఫర్ లెటర్, దాంట్లో మెన్షన్ చేస్తారు. సో అతని బేసిక్ శాలరీ ఎంత, ఆ బేసిక్ శాలరీకి ఏమేమి యాడ్ చేశారు, టోటల్ గ్రాస్ శాలరీ ఎంత, దాని మీద డిడక్షన్స్ కట్ అవ్వగా బై హ్యాండ్ మంత్లీ నెట్ శాలరీ ఎలా వస్తుంది అనేది చేయాలి. ఇక్కడ మీకు అర్థం అవడానికి నేను మాన్యువల్గా ఇచ్చాను. బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ 25,000 ఇంటూ 2% ఈక్వల్ 500 వచ్చేస్తుంది. ఓకే ఇక్కడ చూడండి ఈక్వల్ Ctrl+S ఇస్తున్నాను, ఒకసారి క్లోజ్ చేస్తున్నా. ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ హెచ్ఆర్ఏ. అక్కడ నేను మాన్యువల్గా ఇచ్చాను, మీరు ఇలాగే ఇవ్వాలి. ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. ఇవన్నీ పర్సంటేజ్ కాలంలో ఉన్నాయి. వీటన్నిటి మీరు ఏం చేయాలి? పర్సంటేజ్ కాలం తీసి జనరల్ పెట్టుకోవాలి, అప్పుడు వస్తుంది. 25,000 మీద 2%, మిగతా వాళ్ళకి డ్రాగ్ చేస్తే చాలు. 35,000 మీద 3%, 45,000 మీద 4% ఆటోమేటిక్గా వస్తుంది. ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ టీఏ 250 ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ డిఏ 750 ఈక్వల్ బేసిక్ శాలరీ ఇంటూ ఎంఏ 4%. ఈ 25,000కి ఇవన్నీ యాడ్ చేస్తే గ్రాస్ శాలరీ వస్తుంది. దీనికి సమ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే ప్లస్ అయినా యూజ్ చేయొచ్చు. బేసిక్ శాలరీ ఎంఏ వరకు ఇవ్వాలి, బ్రాకెట్ క్లోజ్. 27,500 ఈ ఒక గ్రాస్ శాలరీ. దీని మీద పిఎఫ్ ఇవన్నీ మీరు ఇచ్చుకోండి, మీకు అర్థం అవడానికి ఇలా ఇచ్చాను. దీనికి సమ్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఇలాగైనా యూజ్ చేయండి. బేసిక్ శాలరీ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ అనేది దేని మీద కట్ అవుతుందా? బేసిక్ శాలరీ మీద లేకుంటే గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ కట్ అయ్యేది చెప్పండి. గ్రాస్ శాలరీ మీద, బేసిక్ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ కట్ బేసిక్ అవుతుంది, బేసిక్ మీద కాదు. ఇలాంటివి ఇంటర్వ్యూస్ అయినప్పుడు చెప్పేశారంటే అయిపోతుంది. ఇప్పుడు పిఎఫ్ ఈఎస్ఐ రెండు కలిపితే డిడక్షన్స్. ఓకే ఈక్వల్ గ్రాస్ శాలరీ మైనస్ డిడక్షన్స్. సో 27,500 అయితే నీకు వచ్చేసి 26,125 బై హ్యాండ్ నీకు వస్తుంది. అంటే 1,175 రూపాయలు కట్ అవుతుంది నీ అకౌంట్ నుంచి. ఓకే దిస్ ఈస్ ద ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్. ఓకేనా? క్లియర్ అమ్మా? ఇదేమైనా డౌట్ ఉందా అండి ఎనీవన్? క్లియరా? యా సీట్ 3. క్లియర్ సార్. నెక్స్ట్ చూడండి ఫైనాన్షియల్ డేటా. ఫైనాన్షియల్ డేటా అంటే ఏంటి? మీరు బ్యాంకుల దగ్గర లోన్స్ తెచ్చుకుంటారా? చాలా మంది తెచ్చుకుంటా ఉంటారు. ఓకే సో బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకున్నప్పుడు బ్యాంకుకి మీరు మంత్లీ ఈఎంఐ పే చేయాలి కదా, నెల నెల.
ఓకే. చాలా మంది లోన్స్ ఎస్ సార్. తెచ్చుకుంటా ఉంటారు. లోన్స్. ఓకే. ఓకే. ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే కళ్యాణ్, పల్లవి, శైలజ, రాజు, ఎస్బీఐ బ్యాంక్, ఐసిఐసిఐ, కెనరా, హెచ్డిఎఫ్సి 50,000 10% ఇంట్రెస్ట్ 24 మంత్స్. 24 మంత్స్ అంటే ఎన్ని ఇయర్స్ మా? 2 ఇయర్స్. యా. సో ఇప్పుడు 50,000 2 లోన్ years. తీసుకున్నారు. 2 years సార్. 10% వడ్డీ అంటే 24 నెలలకి 50,000 మీరు కట్టాలా? లేదంటే 50,000కి పైన ఇంట్రెస్ట్ పడి 60,000 మీరు పే చేయాలా? చెప్పండి. 24 నెలలకి ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ ఉంటది. కూడా పే చేయాలి. పిఎంటి అంటే ఏంటి? ఇంట్రెస్ట్ పడుతుంది. ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిపి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ పిఎంటి. పిపిఎంటి అంటే ఏంటి? ఓన్లీ ఇన్స్టాల్మెంట్. ఐపిఎంటి అంటే ఏంటి? ఓన్లీ ఇంట్రెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2,500 అనుకోండి మంత్లీ ఈఎంఐ. 2,000 ఏమవుతుంది? ఇన్స్టాల్మెంట్. 500 ఏమవుతుంది? ఇంట్రెస్ట్. 500 వచ్చేసి ఇంట్రెస్ట్. దాన్ని పిఎంటి అంటాం. ఫుల్ ఫామ్ అంటూ ఏం లేవు మరి, రకరకాల ఫామ్ పేర్లు ఉంటాయి దీనికి. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ పైన ఎఫెక్ట్స్ ఉందా? ఫార్ములా బార్. సో ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి పిఎంటి ఫార్ములా ఈ లోపల ఎక్కడున్నా అది బయటికి రావాలి. గో అనివ్వండి, బయటకు వచ్చేస్తుంది. ఓకే ఇవ్వండి. సో ఇక్కడ రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. మంత్లీ సంవత్సరానికి 12 మంత్స్ కాబట్టి బై 12 అని మాన్యువల్గా ఇవ్వాలి. ఎన్ పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే ఇక్కడ 24 ఉన్నాయి. పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ 50,000. ఓకే. సో నెలకు ఎంత పే చేయాలి? 24 నెలలకి 50,000 ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి నెలకు 24 నెలల కంటే నెలకు ఎంత పే చేస్తే ఆ 50,000 ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి తీరిపోతుంది అంటే 2,307 రూపాయలు నెలకు. ఈ 2,307లో ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ 2 కలిసి ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఈ 2,307లో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే సైడ్ తీయాలి. ఎఫెక్ట్స్ ఇక్కడ వచ్చేసి పిపిఎంటి. ఆ ఫార్ములా లోపల ఎక్కడున్నా బయటకు రావాలి. పిపిఎంటి గో. ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే 1 కదా, మంత్లీనే మనకు అనుకోవాలి కదా, 1 అని ఇవ్వండి. నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే 24. పీవీ అంటే లోన్ 1890. ఈ పిఎంటిలో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రమే సపరేట్గా తీస్తే 1890. నెక్స్ట్ ఐపిఎంటి గో. ఇంట్రెస్ట్ రేట్ బై 12 మంత్స్. పర్ అంటే 1 ఇవ్వాలి. నెంబర్ ఆఫ్ మంత్స్ 24. ప్రజెంట్ వాల్యూ 50,000. ఇలా టోటల్ అమౌంట్ అంటే ఈక్వల్ మంత్స్ ఇంటూ పిఎంటి ఇచ్చామంటే టోటల్ అమౌంట్ మనకు చూపిస్తుంది. ఇలా యాసెస్ ఎందుకు చూపిస్తాయి? సైజు తక్కువ ఉన్నప్పుడు. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సపరేట్గా తీస్తే ఈక్వల్ టోటల్ అమౌంట్. యాక్చువల్గా మైనస్ చేయాలి, కానీ ఇక్కడ ప్లస్ చేస్తే తీసుకుంటాం. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే సపరేట్గా తీస్తే ఇలా. ఇవన్నీ మైనస్లో ఉన్నాయి, ప్లస్గా మార్చాలి. ఈ నెంబర్లోకి వెళ్ళి పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఇలా వచ్చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్. ఇక్కడ మీకు ఫోటోస్ సహా నీట్గా ఇచ్చిండాను, మీరు చూసుకోవచ్చు. క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఎనీవన్? క్లియర్ కదా? యా. ఇప్పుడు మీరు బైక్స్ కొంటా Yes, ఉంటారు, sir. షోరూమ్లోకి వెళ్ళి బైక్స్ కొంటారు. 1 lakh బైక్ అనుకోండి, 50,000 డౌన్ పేమెంట్ కడతారు. రిమైనింగ్ 50,000కి మీరు ఏం చేస్తారు? ఈఎంఐస్ పెట్టుకుంటారు నెల నెల కట్టే విధంగా. దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ డేటా. ఓకే. నెక్స్ట్ చూడండి, ఎలక్ట్రిసిటీ బిల్. ప్రతి ఒక్కరికి కూడా మన యొక్క హోమ్కి
ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్కి మంత్లీ మనకు ఎలక్ట్రిసిటీ బిల్ వస్తూ ఉంటుంది. సో లాస్ట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేశారు, ప్రజెంట్ మంత్ ఎన్ని యూనిట్స్ యూజ్ చేశారు, సో గవర్నమెంట్కి మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి అనేది కనుక్కోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్. ఓకే, 1.85 రేట్ కృష్ణ మీటర్, ప్రియా 2.5, నీరజ్ 1.45, శైలజ 1.32. ప్రజెంట్ మంత్ 500 యూనిట్స్ యూజ్ చేశారు, లాస్ట్ మంత్ లో 200 యూనిట్స్ యూజ్ చేశారు. ఓకే, సో నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ప్రజెంట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ తీసేస్తే ప్రజెంట్ ఎన్ని యూజ్ చేస్తారని తెలుస్తుంది. ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ అంటే ప్రజెంట్ మంత్ 300 యూనిట్స్ యూజ్ చేశారు అనుకో. ఇప్పుడు ఫైనల్ బిల్ ఎంత పే చేయాలి, ఈక్వల్ యూనిట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎంటర్ ఇస్తే ఈ మంత్ కరెంట్ బిల్లును 555 రూపీస్ పే చేయాలి. అదే దీని వాల్యూ మారుస్తే మారుతుంది. 75 ఇస్తాను, వాల్యూ మారుతుంది. 95 ఇస్తాను, వాల్యూ మారుతుంది. ఇలాగా ఇది ఎలక్ట్రిసిటీ బిల్ మా యాజ్ పర్ గవర్నమెంట్ ఇచ్చిన యూనిట్ రేట్ ప్రకారంగానే మనము ఈ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది చార్జ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ తీసేస్తే మనకు ప్రజెంట్ నెంబర్ ఆఫ్ కన్జ్యూమ్డ్ యూనిట్స్ ఎన్ని యూజ్ చేస్తాం అనేది తెలుస్తుంది. ఓకే, సింపుల్ ఫార్ములాస్. నెక్స్ట్ డిస్కౌంట్ టేబుల్. మనము స్పెన్సర్కో ఓకే అక్కడ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు మనకు 5,000కో 10,000కో సరుకులు పర్చేజ్ చేస్తాం. అందుకు గాను అక్కడ ఉన్న వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ అనేది ఇచ్చాడు. అప్పుడు సో 5,000లో 12% కన్సెషన్ అమౌంట్ ఎంత అవుతుంది, ఈక్వల్ బిల్లు ఇంటూ డిస్కౌంట్ రేట్ 600. ఆ 5,000లో 600 వెళ్ళిపోతే ఫైనల్ అమౌంట్ వస్తుంది మైనస్ 4,500. దిస్ ఈస్ కాల్డ్ డిస్కౌంట్. మీరు షాపింగ్ వెళ్తూ ఉంటారు, వాళ్ళు 10%, 20% డిస్కౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే, దాని ప్రకారంగా దీన్ని కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా, క్లియర్ మా, అర్థమైనాయా? ఈ 5 ప్రాబ్లమ్స్ క్లియరా? చాలా సింపుల్ గా ఉంటాయి. 1-2 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారంటే వచ్చేస్తారు. ఓకేనా, క్లియర్ గైస్? యా, డన్ గైస్, అవి చేశాను. బాయ్. ఎస్ సార్. సార్